ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ స్మార్ట్ సెట్లో ఏం జరుగుతోంది? డైరెక్టర్ పూరికి హీరో రామ్కు పడటం లేదా? అందుకే సినిమా రిలీజ్ ఆలస్యం అవుతోందా? ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన కాంబినేషన్ ఇప్పుడు క్రియేటివ్ డిఫరెన్సెస్ పేరుతో ఒకరిపై ఒకరు అలిగారా? డబుల్ స్మార్ట్ సెట్లో ఏం జరుగుతోంది? డైరెక్టర్ పూరిపై హీరో రామ్ అలిగాడా? టాలీవుడ్ సర్కిల్స్ అయితే పూరికి రామ్కు కొద్ది రోజులు మాటలు లేవనే చెబుతున్నాయి. అందుకే డబుల్ స్మార్ట్ సెట్ కు కూడా హీరో రామ్ రావటం లేదట. ఇది నిజంగా షాకింగ్ న్యూసే అని చెప్పాలి. పూరితో ఎందరో స్టార్ హీరోలు వర్క్ చేశారు, కానీ ఎప్పుడు ఎలాంటి ఇష్యూస్ రాలేదు. పూరిపై హీరోలు అలగటం అనేది లేదు. కానీ డబుల్ స్మార్ట్ విషయంలో మాత్రం ఫస్ట్ టైం ఇలాంటి రూమర్ బయటకు వచ్చింది. డబుల్ స్మార్ట్ ను పూరి తెరకెక్కిస్తున్న విధానంపై హీరో రామ్ అసంతృప్తిగా ఉన్నాడట. అందుకే మార్చిలో షూటింగ్ షెడ్యూల్ స్టార్ట్ అయినప్పటికీ సెట్లోకి అడుగు పెట్టలేదట. అయితే ఇప్పుడు ఈ ఇష్యూ సార్ట్అవుట్ అయిందని డబుల్ స్మార్ట్ యూనిట్ చెప్పుకొస్తోంది. డైరెక్టర్ పూరికి హీరో రామ్ కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ అన్నీ తొలగిపోయాయని, ఎనర్జెటిక్ స్టార్ ఆల్రెడీ సెట్ కు వచ్చాడని చెబుతోంది. ఏది ఏమైనా డబుల్ స్మార్ట్ పై టాలీవుడ్ కు చాలా అంచనాలు ఉన్నాయి. ఈ దశలో ఇలాంటి రూమర్స్ క్రియేట్ కావటం పరిశ్రమను కొంత కలవరానికి గురి చేశాయి. అంతా సెట్ అయింది అని తెలిసాక పరిశ్రమ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. దర్శకులు హీరోలుగా మారటం, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారటం అనేది చరిత్రలో చాలా చూసాం. తమిళనాడులో డైరెక్టర్లైతే హీరోల తండ్రులుగా, అన్నలుగా, విలన్లుగా రాణిస్తున్నారు. అది వేరే సంగతి. కానీ రాజమౌళి కూడా ఇప్పుడు ఆర్టిస్ట్గా ఇంట్రెస్ట్ పెరగటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోలు ఏం చేసినా సెన్సేషన్ అయ్యేది. ఇప్పుడు రాజమౌళి ఏం చేసినా సెన్సేషన్ అవుతోంది. సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఓవైపు మహేష్ బాబుతో మూవీ తెరకెక్కించే ప్లాన్లో ఉన్నాడు జక్కన్న. అందుకు ఇంకా టైం ఉంది. అందుకే ఈలోపు వార్నర్తో కలిసి యాడ్స్, మిగతా దర్శకుల సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తున్నాడు. రాజమౌళిలో గొప్ప దర్శకుడు మాత్రమే కాదు, గొప్ప నటుడు కూడా ఉన్నాడు. ఆ విషయం అతనితో వర్క్ చేసిన ఏ హీరోను అడిగినా చెబుతారు. రాజమౌళి సినిమాల్లో హీరోల నటన మరో స్థాయిలో ఉండటానికి కారణం స్వయంగా జక్కన్న నటించి చూపించటమే కారణం. ఈ సంగతి పక్కన పెడితే ఇప్పుడు జక్కన్న మరో సినిమాలో నటుడిగా మెరవబోతున్నాడు. ఆ మూవీ మరేదో కాదు, కల్కి. పైగా ఈసారి తన ఫేవరెట్ హీరోస్ లో ఒకడు ప్రభాస్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు రాజమౌళి. ఈ క్రేజీ కాంబినేషన్ ను డైరెక్టర్ నాగ్ అశ్విన్ సెట్ చేశాడు. కల్కిలో వ్యాసుడి పాత్రలో రాజమౌళి కనిపించబోతున్నాడట. సినిమా రిలీజ్ రోజున రివీల్ కావాల్సిన సీక్రెట్ కాస్త ముందుగానే లీక్ అయింది. పాన్ ఇండియా సినిమాలకు అడ్డాగా మారింది టాలీవుడ్. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ టాలీవుడ్ పాన్ ఇండియా సినిమా అంటే చెప్పిన టైంకైతే రాదని ఫిక్స్ అయిపోవచ్చు. మొదటి నుంచి పాన్ ఇండియా సినిమాలది ఇదే ట్రెండ్. ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పిన టైంకి రాదు. ఆగస్టు 15న పుష్పరాజ్ తిరిగొస్తున్నాడు అని తెలిసి ఫ్యాన్స్ గాల్లో తేలారు. బాలీవుడ్లో, కోలీవుడ్లో పెద్ద పెద్ద చిత్రాలు వాయిదా వేశారు. సీన్ కట్ చేస్తే పుష్ప 2 రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఆగస్టు 15కు రావాల్సిన సినిమా కాస్త డిసెంబర్కు మారిందని ప్రచారం సాగుతోంది. ఇక దేవర అయితే ఇప్పటికీ 3 రిలీజ్ డేట్స్ మార్చాడు. ముందు ఏప్రిల్ 5న వస్తాను అన్నాడు. ఆ తర్వాత షూటింగ్ కంప్లీట్ కాలేదు. అక్టోబర్ 10న అయితే ఖచ్చితంగా వస్తాను అన్నాడు. ఇప్పుడు మళ్ళీ రిలీజ్ డేట్ మారింది. సెప్టెంబర్ 27నే వస్తాను అంటున్నాడు. టాలీవుడ్ లో తెరకెక్కే పాన్ ఇండియా సినిమా రిలీజ్ డేట్స్ అస్సలు కట్టుబడి ఉండటం లేదు. ప్రభాస్ సినిమాలో ఎప్పుడూ చెప్పిన టైంకు రాలేదు. కల్కి కూడా ముందు సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అన్నారు. ఆ తర్వాత విడుదల తేదీ జూన్ 27కు మారింది. ఇక గేమ్ చేంజర్ సంగతి అయితే చెప్పనవసరం లేదు. టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. ఇంతవరకు రిలీజ్ డేట్ లాక్ కాలేదు. షూటింగ్ చివరి దశకు వచ్చినా దిల్ రాజు ఎందుకో విడుదల తేదీని ఖరారు చేయడం లేదు. పాన్ ఇండియా మూవీ అంటే అంతే. ఇక్కడ రిలీజ్ టైం ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్. మూవీ అనుకున్నది అనుకున్నట్లుగా వచ్చినప్పుడే రిలీజ్ చేయాలి. కానీ హర్రీబరీగా రిలీజ్ చేస్తే రేపు సినిమా తేడా కొడితే అనే భయంలో ఉన్నారు దర్శకులు. అందుకే రిలీజ్ డేట్ను లైట్ తీసుకుంటున్నారు. హీరో ఛాన్స్ ఇవ్వాలే కానీ రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులు రిలీజ్ డేట్ కు ముందు రోజు వరకు షూట్ చేస్తారు. ఎడిటింగ్ టేబుల్ పై చెక్కుతూనే ఉంటారు. అందుకే హీరోలు వీరిని తొందర పెడుతుంటారు. పుష్ప 2 విషయంలో సుకుమార్ ను అలాగే పుష్ చేస్తూ వచ్చాడు బన్నీ. పుష్ప 2 షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు సమయం తక్కువగా ఉండటంతో మూవీని డిసెంబర్ వరకు వాయిదా వేయలేక తప్పలేదు. పైగా 2021లో పుష్ప 1 డిసెంబర్లోనే రిలీజ్ అయింది.
ఇప్పుడు సీక్వెల్ ను కూడా డిసెంబర్లోనే రిలీజ్ చేస్తే సెంటిమెంట్ పరంగా మరింత కలిసొస్తుందని యూనిట్ నమ్ముతోంది. సెప్టెంబర్ 27న వస్తున్నాడు దేవర. ఇప్పటికీ ఇంకా కొంత టాకీ బ్యాలెన్స్ ఉంది. ఇటీవలే గోవాలో ఒక స్కెడ్యూల్ పూర్తి చేశాడు కొరటాల. ముందు అక్టోబర్లో మూవీ రిలీజ్ కదా అని కొంత రిలాక్స్ అయ్యారు. ఇప్పుడు మూవీ రిలీజ్ డేట్ ప్రీపోన్ కావడంతో తొందరపడుతున్నారు. ఇంకా సినిమాలోని పాటలు చిత్రీకరించాల్సి ఉంది. జూలైతో షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేయాలని చిత్ర యూనిట్ టార్గెట్ గా పెట్టుకుంది. తెలుగు హీరోలందరూ పాన్ ఇండియా సినిమా కలలు కంటున్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మంచు విష్ణు టైం వచ్చింది. అతను కలలు కంటున్న పాన్ ఇండియా సినిమా కన్నప్ప. రెబల్ స్టార్ కృష్ణంరాజు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. మంచు వారి అబ్బాయి తిరిగి వస్తున్నాడు. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. పైగా యంగ్ రెబల్ స్టార్ కూడా ఉన్నాడు. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో కన్నప్ప సినిమా ఒకటి. మంచు విష్ణు కన్నప్ప పాత్రలో నటిస్తున్నాడు. టాలీవుడ్ ను హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లే సినిమాలో ఈ చిత్రం ఒకటి. అందుకు మంచు ఫ్యామిలీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇటీవల మూవీ టీజర్ ను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రిలీజ్ చేశారు. ఇప్పుడు యూట్యూబ్ లోకి తీసుకువచ్చారు. నిజానికి ప్రభాస్ తో కన్నప్ప తెరకెక్కించాలి అనుకున్నారు కృష్ణంరాజు. ఇప్పుడు మంచు విష్ణు నటిస్తున్న కన్నప్పలో ప్రభాస్ చిన్న పాత్ర చేస్తున్నాడు. అలాగే శివరాజ్ కుమార్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ ఈ చిత్రంలో కనిపించబోతున్నారు.